హాయ్ హలో నమస్తే, నేను మీ సుబ్బుని. మీరు చూస్తున్నారు సుబ్బు వెరైటీ. ఆల్రెడీ మీరు ఆంధ్ర తెలంగాణలో 15 వింతలు 5 వింతల గురించి లాస్ట్ వీడియో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అయితే ఇంకో 5 వింతల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అస్సలు లేట్ చేయకుండా మన ఛానల్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. తిరుపతి మన తెలుగు వాళ్ళకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా తిరుపతి గురించి. అయినా చెప్తున్నా, తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమ కొండ దిగువ ప్రాంతంలో ఉంది. తిరుపతి భారతదేశంలోనే సాంస్కృతికంగా అత్యంత వైభవంగా ఉండే నగరంలో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయ సమీపంలో ఉండడం వల్ల ఇది భక్తులకు పర్యాటకులకు ఇష్టమైన నగరంగా అయ్యింది. ధర్మం సంస్కృతి ప్రేమించే ప్రతి తిరుపతి చక్కెర పొంగలి లడ్డూ రుచి చూడకపోతే తిరుపతి సందర్శన సంపూర్ణం కాదు. నెక్స్ట్ వచ్చేసి గోల్కొండ ఖిలా. గోల్కొండ హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గోల్కొండ ఫోర్ట్ లేదా గొల్లకొండ ఫోర్ట్ గొర్రె కాపర్ల పర్వతాన్ని తెలుపుతుంది. ఈ ఫోర్టుకున్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే సౌండ్ సైన్స్. ఎలా అంటే మన దర్వాజా కాడ విజిల్ కొడితే పైన ఉన్న గదిలో వినిపిస్తుంది. ఇంకా ఎలా చెప్పాలంటే ఈ ఫోర్ట్ వరండాలో నించొని మీరు చప్పట్లు కొడితే ఆ శబ్దం ప్రధాన రహదారి నుండి 91 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్న ప్రదేశానికి స్పష్టంగా వినిపిస్తుంది. ఇది హైదరాబాద్లో పర్యటించే ప్రతి పర్యాటకుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశంగా భావిస్తున్నా. ఇక్కడ జరిగే లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ షోలు పర్యాటకులకు అబ్బుర వరుస్తాయి. ఇంకా చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. నాగార్జున సాగర్ ప్రపంచంలోనే ఉన్న బౌద్ధులకు ముఖ్యమైన స్థలముగా ఇది దక్షిణ భారతదేశమైన తెలంగాణలో ఒక చిన్న పట్టణంగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో పోతే మనం వచ్చేస్తాం. పూర్వం ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపూరి పట్టణంలో కలిసి ఉండేది. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అతి విశాలమైన నాగార్జున సాగర్ డ్యాంను చూసి భావుకత్వంతో ఆధునిక దేవాలయంగా అభివర్ణించాడు. ఈ జలాశయం ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకొని పరవళ్లు త్రొక్కుతూ ఉంది. వర్షాకాలంలో కృష్ణవేణమ్మ మరింత ఉప్పొంగిపోతుంది. వరంగల్ నగరంలో అందరినీ నిలువరించే ఆకర్షణలో ఒకటి వరంగల్ కోట. దక్షిణ భారతదేశంలో శిల్పకళకు ఉదాహరణ. ఈ కోట గణపతి దేవుడు 1199 ఏడీలో కోట భవనం నిర్మాణం మొదలు పెడితే 1261 ఏడీలో అతని కుమార్తె అయిన రాణి రుద్రమ్మాదేవి పూర్తి చేసింది. ఈ కోట 2 గోడల్లో ఉన్న 4 పెద్ద ప్రవేశ ద్వారాలను సంచి శైలిలో కలిగి ఉంది. ఎవరైతే నిర్మాణ ఆసక్తి కలిగి ఉన్నారో, చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్నారో ఈ కోటను సందర్శించి ఆ విజ్ఞానాన్ని పొందుపరుస్తారు. ఈ రోజు వరకు కూడా సింహాల వంటి జంతువులు మరియు స్వాన్స్ వంటి పక్షులు నిర్వచించేందుకు ఉపయోగించిన సున్నితమైన రాతి పని మరియు నమూనాలు స్పష్టంగా చూడవచ్చు. లెజిస్లేటివ్ అసెంబ్లీ హైదరాబాద్లోని నాంపల్లి ప్రాంతంలో ఉంది. గీడ మన రాజకీయ నాయకులు ఉంటారండోయ్. మనమైతే ఎప్పుడు ప్రతిరోజు స్కూల్కో లేకపోతే ఆఫీస్లోకో వెళ్తుంటాం. మరి ఎమ్మెల్యే సార్ కూడా వెళ్తారు కదా, ఇదే వారి బడి. అంటే వాళ్ళకి అసెంబ్లీ అంటే బడి. ప్రతి 6 నెలలకి ఒక్కసారైనా ఇక్కడ వారి చట్టాలను చేసి మనందరినీ పాలిస్తారు. అంతటి పవర్ ఉన్న ఈ అసెంబ్లీని మనం అసెంబ్లీ సెలవుల రోజుల్లో, అంటే సమావేశాలు లేనప్పుడు మనం కొంత డబ్బులు చెల్లించి లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడే పబ్లిక్ గార్డెన్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మ్యూజియం వంటివి కూడా చూడొచ్చు. సో గివ్వండి టాప్ 6 నుంచి 10 వింతలు. సో మీకు ఈ వీడియో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా దేని గురించి చెప్తే బాగుంటుందో అది కూడా కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ సుబ్బు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.